భారత్ యూరోపియన్ యూనియన్ మెగా ట్రేడ్ డీల్ సైన్ అయింది. ఇది సాధారణ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, ఇది నిజంగా మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటున్నారు. ఇండియా ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్రపంచ జీడిపిలో 25% పైగా శక్తి. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి అంటే ఆటోమొబైల్స్పై భారీ తగ్గింపు. ఇప్పటి వరకు యూరోప్ కార్లపై భారత్లో 110% టారిఫ్ ఉండేది. ఇకపై క్రమంగా 10% వరకు తగ్గుతుంది. కానీ ఒక కోటా ప్రకారం 2.5 లక్షల కార్లు, 1.6 లక్షల పెట్రోల్ మరియు డీజిల్, 90,000 ఈవీ వెహికల్స్, BMW, ఆడి లాంటి లగ్జరీ కార్లు 20 నుంచి 25 లక్షల వరకు చౌక అయ్యే అవకాశం. దీని ఇంపాక్ట్ ఆన్ యూఎస్ఏ ఏంటి అంటే బోయింగ్ వర్సెస్ ఎయిర్ బస్లో పోటీ పెరుగుతుంది. ఈయూకి జీరో టారిఫ్, ఎయిర్ బస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. యూఎస్ కంపెనీలకు ప్రెషర్ పెరుగుతుంది. ఏవియేషన్ ఒక గేమ్ చేంజర్. యూరప్ నుంచి వచ్చే విమానాలు, ఇంజన్లు, స్పేర్ పార్ట్స్పై 0% టారిఫ్. అంటే యూఎస్లో నుంచి వచ్చే బోయింగ్కి పెద్ద కాంపిటీషన్. అదే ఎయిర్ బస్ ఇంతకు ముందు అనుకున్నట్టు. అండ్ ఆల్కహాల్పై కూడా 150% నుండి 20 నుండి 30%కి తగ్గిపోతుంది. అలాగే బీర్ అండ్ స్పిరిట్స్లో కూడా 40-50% వరకు తగ్గిపోతుంది. కానీ కోటా సిస్టమ్ ఉంటుంది, ఇండియన్ లోకల్ మార్కెట్ కొంచెం సేఫ్గా ఉండడానికి. ఫుడ్ ప్రొడక్ట్స్, చాక్లెట్స్, పాస్తా, ఆలివ్ ఆయిల్, జ్యూసెస్ ఇలాంటి వాటిపై జీరో టారిఫ్. అంటే ప్రీమియం ఫుడ్ కొంచెం చౌక అవుతుంది. ఫార్మా అండ్ కెమికల్స్, ఇండియన్ జనరిక్ డ్రగ్స్ ఈయూలో జీరో డ్యూటీ. అంటే ఈయూ కంప్లైంట్ చేసే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్ని క్లియర్ చేసింది. సో ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీకి పెద్ద బూస్ట్ అది. టెక్స్టైల్స్ ఇండియాకి బిగ్ విన్. 12% డ్యూటీ నుండి 0%. అంటే ఎంఎస్ఎంఈలు, మహిళల ఉద్యోగాలు పెరుగుతాయి. బంగ్లాదేశ్, వియత్నాం కంటే కూడా ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ దీనివల్ల. రీసెర్చ్ అండ్ స్టూడెంట్స్, ఐటీ మరియు కన్సల్టెన్సీస్కి ఈయూలో ఈజీ యాక్సెస్. అంటే ఇండియన్ స్టూడెంట్స్కి అన్క్యాప్డ్ మొబిలిటీ. యూఎస్ఏలో H1B అనిశ్చితి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయూ అనేది ఒక స్ట్రాంగ్ ఆప్షన్గా అవుతుంది. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇండియా EU ట్రేడ్ డబుల్ అవ్వచ్చు 2032 నాటికి. అంటే యూఎస్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. యూఎస్ఏతో ట్రేడ్ టెన్షన్ ఉన్న సమయంలో ఇండియా